పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణ పరిధిలో అర్హులైన 19 మంది లబ్ధిదారులకు 7 లక్షలు, రూరల్ మండల పరిధిలో 10 లక్షల మంది లబ్ధిదారులకు 3.48 లక్షలు, అర్బన్ మండల పరిధిలో 16 చెక్కులుగా 6 లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో 19 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారం 15 నెలల రోజుల పాటునే సీఎం రిలీఫ్ చెక్కులు అందించడానికి ఆది శ్రీనివాస్కే సాధ్యమని చెక్కులు తీసుకొని వాళ్ళు మాకు ఆపదలో అందించిండ్రు అన్న అని చెప్పడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్న ప్రజలకు వచ్చే ఫలాలు మాత్రం యథావిధిగా తొందరనే అందించే దాంట్లో మాత్రం వెనుకకు వచ్చేది లేదు. ఆయన ఎప్పటికప్పుడు చెక్కులు కావచ్చు, ఎల్ఆర్ఎస్ ఎవరినే కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజలకు అందే ఫలాలు వెంటనే పరిష్కారం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉన్న నాయకుడు మా ఆశీర్ణ గారు. మొన్నటిదాకా హైదరాబాద్లో 18 రోజులు ఉన్నప్పటికైనా చెక్కులు మాత్రం ఆగలేదంటే ఆయనను మెచ్చుకోక తప్పదు. ప్రజలే చెక్కులు తీసుకొని మాకు వస్తాయో రావా అన్న ఎలక్షన్లో ఉన్నాం, హైదరాబాద్లో మాకు వస్తాయో రావనుకున్నాం, ఇంత తొందరగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ రాయలస్వామి మా అన్నకు ఆశీర్ణ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి. వేములవాడ ప్రజల సమస్యల్లో ముందుండాలి, అలా సమస్యలు తీర్చాలి, వేములవాడ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. ఇదే విధంగానే అందరిని వేడుకుని అందరికీ నమస్కారం.